మనోడు త్వరలో ఎవరెస్ట్ ఎక్కడానికి అర్హత పొందిండన్న. సో ఆయనకు సంబంధించి కొంత మనం మనలాంటి వాళ్ళ శక్తులు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో తమ్ముడు, నీ పేరేం పేరు? నా పేరు విశ్లావత్ బన్నీ సార్. విశ్లావత్ బన్నీ. ఎక్కడ మనది? కామారెడ్డి జిల్లా, గుండారం గ్రామం. ఓకే, చెప్పు. అంటే ఏంటిది, అంటే నువ్వు అంటే ఏమనుకుంటున్నావు, ఏం అచీవ్మెంట్స్ అని, నీకు కావాల్సినటువంటి సహాయం ఏంటి అనేది ఒకసారి కాలేజ్ టీవీ ద్వారా తెలంగాణ సమాజం చెప్పే ప్రయత్నం చేయి. సార్, నేను వచ్చేసి గురుకులం బ్యాక్గ్రౌండ్ లో చదువుకోవడం జరిగింది. గురుకులంలో చదువుకోవడం జరిగింది. స్కూలింగ్ నుంచి అక్కడే మొదలైంది నాది. దాని తర్వాత ఇంటర్మీడియట్ కూడా గురుకులంలో స్టార్ట్ చేశాను. అలా మేము గురుకులంలో చదువుతున్నప్పుడు మాలావత్, పూర్ణ అక్క అండ్ ఆనంద్ అన్నలు ఎవరెస్ట్ ఎక్కారు గతం మనకు తెలంగాణ వచ్చిన సమయంలో. సో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అలాగా నేను కూడా ఎక్కాలని అనుకున్నాను. ఎప్పుడైతే గురుకులంలో చదువుతున్నామో అప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉండే మాకు. అప్పుడు మాకు రాక్ క్లైంబింగ్ అనే ట్రైనింగ్ పెట్టారు. అది స్టెప్ బై స్టెప్ ఒక ట్రైనింగ్ అనేది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది. అలా నేను రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ కి 5 days ఆఫ్ ట్రైనింగ్ కి వెళ్ళాను భువనగిరికి. ఏదైతే పూర్ణ అక్కను ఆనందన్నను ఎవరెస్ట్ ఎక్కించిన కంపెనీ ఉందో ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బెచ్చనేపల్లి శేఖర్ బాబు అని ఉన్నారు సార్. ఆయనకు అర్జున అవార్డు ఉంది ఈ ఫీల్డ్ లో. సో ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక నాకు మౌంట్ కిలిమంజారో ఎక్కే అవకాశం వచ్చింది 2020లో. నేను అప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు అవకాశం రాగానే స్పాన్సర్షిప్ కోసం, దాతల కోసం చాలా తిరిగాను. అప్పుడు మాకు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సార్ అండి దాదాపు 3 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఇప్పించారు. 2021 మార్చ్ లో నాది మౌంట్ కిలిమంజారో పర్వతం ఎక్కి దిగడం అనేది అయిపోయింది. వన్స్ అయిపోయిన తర్వాత నేను దీంట్లో కంటిన్యూ అవ్వాలని అనుకున్నాను సార్. ఇదే ఫీల్డ్ లో లైక్ మన స్టేట్ ని, ఇండియాని రిప్రజెంట్ చేయాలి కొంచెం డిఫరెంట్ వేలో అని అనుకున్నాను. అలా చేస్తున్న క్రమంలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఈ ఫీల్డ్ అనేది మిగతా ఫీల్డ్ కొంచెం డిఫరెంట్ సార్. వేరే ఫీల్డ్ లో ఈ రోజు గెలవకపోయినా రేపు గెలుస్తామని హోప్ ఉంటది. బట్ దీంట్లో చిన్న మిస్టేక్ చేసినా గానీ అదే మనకు లాస్ట్ పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ కాబట్టి. సో అలా చేసిన తర్వాత నాకు స్పాన్సర్షిప్ ఎల్బ్రూస్ కి ఎక్కే అవకాశం వచ్చింది. యూరోప్ కాంటినెంట్స్ లో హైయెస్ట్ పీక్ అది. 3 సార్లు సెలక్షన్ లెటర్ వచ్చిన స్పాన్సర్షిప్ రాకపోవడంతో నేను డ్రాప్ అవడం జరిగింది అక్కడ. దాని తర్వాత నేను డిగ్రీ పర్సూ చేస్తున్నాను సార్. ఇప్పుడు 2nd ఇయర్ కామారెడ్డి గురుకులాలో. అలా చదువుతున్నప్పుడు నేను డిగ్రీ లాస్ట్ ఇయర్ 2023 1 year బిఫోర్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని సిక్కింకి వెళ్ళాం సార్ మేము సెప్టెంబర్ అక్టోబర్ లో. ఆర్మీ ఇన్స్టిట్యూట్ లో దాదాపు 28 రోజుల ట్రైనింగ్ సార్ మాకు. ఆ 28 రోజుల ట్రైనింగ్ మొత్తం ప్యూర్ మౌంటైన్స్ లో వెళ్ళిపోతాం మనం. కాంటాక్ట్ ఉండదు, సొసైటీకి దూరంగా మౌంటైన్స్ లో వెళ్ళిపోతాం. మన టెంట్, మన లగేజ్ మొత్తం తీసుకుని వెళ్ళిపోతాం. అలా 28 రోజులు సర్వైవ్ అయ్యాం సార్. ఎవరైతే పర్వతారోహణ చేస్తారో మనం చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ అట్లాంటి పెద్ద పర్వతాలలో డెడ్ బాడీస్ కూడా రికవర్ కావు కదా సార్. దానికి వచ్చేసి మెయిన్ రీజన్ ఒకటి మన బాడీ అక్కడ అక్లమటైజ్ కాకపోవడం, వాతావరణానికి సూట్ కాకపోవడం. రెండోది ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం. సో ఆ ప్రాపర్ ట్రైనింగ్ చేసుకొనన్నా వెళ్తే ముందు అవకాశం వస్తుందనే ఉద్దేశంతో నాకు కొంతమంది స్పాన్సర్ చేశారు ట్రైనింగ్ కి. నల్లగండ్ల కార్పొరేటర్ సార్ వాళ్ళు. వాళ్ళ ద్వారా కొంత నేను పెట్టుకుని వెళ్ళాను కోర్స్ కి. కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోయి కిందికి ఏదైతే సిక్కిం ఉందో అక్కడికి వచ్చే క్రమంలో మనం చూసుకున్నట్లయితే 2023లో పెద్ద డిజాస్టర్ అయింది అక్కడ. వరదలు వచ్చి 18-19 బ్రిడ్జ్లు కొలాప్స్ అయిపోయింది. ఆ వరదల్లో మేము కూడా చిక్కున్నాము. ఆ క్లిప్లు ఉన్నాయి. సో అలా ఆ క్లిప్ ఆ వరదల నుంచి బయటకు వచ్చాము. ఎప్పుడైతే మేము ఇన్స్టిట్యూట్ కి వచ్చామో నేషనల్ లెవెల్లో నుంచి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు సార్ ఆల్ ఓవర్ ఇండియాలో. అక్కడ మాకు కాంపిటీషన్ జరుగుతాయి. ఈ ఆల్టిట్యూడ్ కి సిక్కిం ఆల్టిట్యూడ్ కి అనేది డిఫరెన్స్ ఉంటది. నార్త్ హైట్ పెరుగుతూ ఉంటది. అక్కడ మాకు నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ జరిగాయి. ఒకటి స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్ అని, ఒకటి క్రాస్ కంట్రీ అని. రెండిట్లో కూడా బోత్ గోల్డ్ మెడల్స్ వచ్చినాయి తెలంగాణకి ఆ బ్యాచ్ లో నాకు. అండ్ దెన్ బెస్ట్ ట్రైనింగ్ అవార్డు కూడా వచ్చింది. అది కాగానే మళ్ళీ వచ్చి నేను ఇదే ఫీల్డ్ లో మళ్ళీ ముందు ఎక్కాలనే ఆలోచన ఉంది. ఎప్పుడైతే 2018లో నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నానో అప్పటి నుంచి నా గోల్ ఎవరెస్ట్ ఎక్కాలనే గోల్ ఉంది నాకు. సో రాగానే మళ్ళీ స్పాన్సర్షిప్ అనే విషయం నాకు కొంచెం డ్రాబ్యాక్ గా మిగిలిపోయింది. ఇలా అయితే కాదని చెప్పి కోర్స్ అయిపోగానే నేను ఎన్సీసీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఎన్సీసీలో జాయిన్ అవ్వగానే నేను ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తూ ఢిల్లీ వరకు సెలక్షన్స్ కి వెళ్ళాను సార్ ఒక్కడనే. అక్కడ దాదాపు 225 మంది వచ్చారు సెలక్షన్స్ కి. దాంట్లో 15 మందిని మాత్రమే సెలెక్ట్ చేయాలి. ఆ 15 మందిలో తెలంగాణ, ఆంధ్ర నుంచి వెళ్ళిన నేను టాప్ 2 ప్లేస్ లో సెలెక్ట్ అయ్యి ఎక్స్పిడిషన్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పిడిషన్ ని కంప్లీట్ చేసినందుకు ఈ సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది నాకు ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి. అండ్ 2021లో నేను మౌంట్ కిలిమంజారో ఎక్కిన సర్టిఫికేట్ సార్ ఇది. అండ్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేసినప్పుడు వచ్చిన సర్టిఫికేట్ సార్ ఇది. అంటే నువ్వు బేస్ క్యాంప్ చేసినావా అక్కడ? బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్, దానికి కావాల్సిన ట్రైనింగ్ అఫీషియల్ గా అయిపోయింది. అండ్ ఇవి రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ ఏదైతే మన యాదాద్రి భువనగిరి ఉందో అక్కడ ట్రైనింగ్ చేసిన 2 సర్టిఫికేట్స్ అవే సార్.
అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైతే అడ్వెంచర్ చేస్తారో వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏంటంటే లైక్ నాకున్న ఒక సిచ్యువేషన్, ఎట్టకేలకు నేను ఎవరెస్ట్ ఎక్కాలనే నా గోల్ దగ్గరలో ఉంది, సెలెక్ట్ అయిపోయాను. ఇప్పుడు 2 months లో టీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి నాకు వచ్చి మీ ద్వారా ఈ టీవీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ప్రజలకు కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కి ఇండస్ట్రియలిస్ట్ కి లైక్ నాకు స్పాన్సర్షిప్ అనేది ఒక సమస్యలా మారి. ఇప్పుడు అంటే నువ్వు ఎవరెస్ట్ ఎక్కడానికి సెలెక్ట్ అయినావు. అవును సార్. దీని యొక్క అంటే ఎప్పుడు ఉండబోతుంది, ట్రైనింగ్ ఏమైనా ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా, ఎట్లా ఉంటుంది ఒకసారి వివరించిన తర్వాత మనం స్పాన్సర్షిప్ కోసం అడుగుదాం. ఓకే, దీనికి కావాల్సిన ట్రైనింగ్ మొత్తం ఏదైతే నేను దాదాపు కంప్లీట్ చేసుకున్నాను సార్. దీనికి రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ అయిపోయింది నాది. బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ 28 రోజులు మొత్తం మౌంటైన్స్ లో ఉండి ఎలా సర్వైవ్ అవ్వాలి, ఎలా తినాలి, ఏ టెక్నిక్ వాడాలి, వెదర్ చేంజ్ అయితే ఎలా ఉండాలని సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. దాని తర్వాత ఎన్సీసీ లో లాస్ట్ ఇయర్ నుంచి చేసిన దాంట్లో మొత్తం దాదాపు 2.5 నెలలు జమ్మూ కాశ్మీర్, లడాక్ అక్కడ మొత్తం ట్రైనింగ్ అయిపోయింది సార్. దీనికి కావాల్సిన ట్రైనింగ్ మొత్తం అయిపోయింది. నేను దీనికి వెళ్ళడానికి పర్ఫెక్ట్ గా ఫిట్ ఉన్నాను. అండ్ కాంపిటీషన్స్ లో కూడా నాకు ఎన్సీసీలో వెళ్ళినప్పుడు రక్షా రాజ్ మంత్రి సంజయ్ సేఠ్ ఉన్నారు, ఢిల్లీ డిఫెన్స్ మినిస్టర్. అతని చేతుల మీదుగా నాకు ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఐసాక్స్ ఏదైతే పట్టుకొని ఎక్కుతారో అట్లాంటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ద థింగ్ ఈస్ ఆల్ సెట్ టు గో. ఇప్పుడు నాకు ఈ స్పాన్సర్షిప్ అనేది ఒకటి ఉంది, అది అయిపోతే నేను ఎవరెస్ట్ ఎక్కడానికి అర్హుణ్ణి. ఇది ఎప్పుడు ఉంది మీకు అవకాశం, ఎప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇది ఈ ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది సార్. టీమ్ జూన్ వరకు ఉంటుంది సార్. ఇప్పుడు దాదాపు 2 నెలల టైం ఉంది నాకు స్పాన్సర్షిప్ చేసుకోవడానికి. ఓకే, డైరెక్ట్ మీరు వెళ్ళిపోతారు? అవును సార్, ఎవరెస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. అవును సార్. ఓకే, సో ఇప్పుడు అంటే నీకు ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, ఎట్లా దీని ఎక్స్పెండిచర్ ఎట్లా ఉంటుంది, ఏమేమి అవసరం ఉన్నాయి ఒకసారి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం నోట్ చేసుకుందాం. ఒకసారి మీరు చెప్పండి. మనకు దీంట్లో వచ్చేసి నాకు చెప్పండి. క్లైంబింగ్ పర్మిట్ కి వచ్చేసి 15,12,000 సార్. క్లైంబింగ్ సార్, క్లైంబింగ్ పర్మిట్ కి 15,12,000 సార్. ఓకే. అండ్ మనతో పాటు వచ్చే షెర్పా ఎవరైతే గైడ్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 6,90,000 సార్. ఓకే. క్లైంబింగ్ మెంబర్ మనకి ఆక్సిజన్ సిలిండర్స్ మన షెర్పాలో కలిపి 3,80,000 సార్. 3 lakhs. ఇది ఏదైతే ఎక్స్పెడిషన్ లాజిస్టిక్స్ మొత్తం ఉంటాయో సార్, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి 9,81,000 సార్. ఓకే, మీరు ఇవన్నీ ఇంకా ఉన్నాయి సార్. ఇన్సూరెన్స్ మన 60 రోజులు ఏదైతే యాత్ర ఉందో దానికి 1,35,000 సార్. మనం వేసుకునే ఏదైతే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తామో దానికి 4 లక్షలు సార్. ఓకే. అండ్ సమ్మిట్ బోనస్ వచ్చేసి 97,000 సార్. ఓకే. జిఎస్టీ 2 లక్షలు సార్. ఇవన్నీ కలిపితే దాదాపు 44 లక్షలు అవుతున్నాయి సార్. 44 లక్షలు మొత్తం ఈ ఖర్చు అవుతుంది. అవును సార్. మొత్తం నువ్వు వెళ్ళి రావడానికి అయ్యేటువంటి ఖర్చు ఇది. అవును సార్. సో దాదాపు అంటే మీ బ్యాక్గ్రౌండ్, మీరు వచ్చింది లంబాడ సామాజిక వర్గం, చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు నాకు తెలిసి. అక్కడ గురుకులాల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ద్వారా నేను ఆర్ఎస్పి గారిని, సరే ఆయన పొలిటికల్ కెరీర్లో నేను చాలా విమర్శలు చేస్తూ ఉంటాను, కానీ ఆయన గురుకులాలకు సంబంధించినటువంటి సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రయత్నాల్లో ఇలాంటి అనేక మంది పిల్లలు చాలా పెద్ద ఎత్తున మన భారతదేశంలోనే మంచి ఒక అనేక రంగాల్లో నిష్ణాతులుగా వెలిగేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఆయన పైన ఎలాంటి ఆరోపణలు ఉండవు. కాకపోతే రాజకీయాల గురించి మనం తర్వాత మాట్లాడడం. కానీ ఇలాంటి వాళ్ళు మరి రేపు మన మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు అంటే మన భారతదేశానికే చాలా ప్రైడ్. సో ఈ క్రమంలో ఈ అబ్బాయి తన స్పాన్సర్షిప్ కోసం ప్రజలందరినీ కూడా, ఈవెన్ ఎవరైతే స్పాన్సర్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను మరొక వీడియోలో ఖచ్చితంగా పెడతాను, అకౌంట్ నెంబర్తో సహా ప్రతి విషయంలో కూడా పెడతాను. ఒకసారి మీ అంటే ఫోన్పే, గూగుల్ పే ఉందా, లేదంటే ఇంకా ఫోన్పే నెంబర్ చెప్పు, మనం ప్రస్తుతం ఇక్కడ డిస్ప్లే చేద్దాం, తర్వాత అకౌంట్ నెంబర్తో సహా మన తర్వాత మనం చేద్దాం. చెప్పు ఒకసారి. ఫోన్పే 98660660 369 85. సో నువ్వు ఎట్లా స్పాన్సర్షిప్ కావాలనుకుంటున్నావు, ఏంటిది ఒకసారి నాకు అంటే ఇదేమో జస్ట్ నీకు నార్మల్గా ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు చేస్తారు, కానీ భారీ ఎత్తున నీకు కావాలి. సో దయచేసి ఎవరన్నా దాతలు ఎవరన్నా ఉన్నారో దయచేసి ఈ నెంబర్కి మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా కొంత సహాయం చేయవచ్చు. ఎవరైతే బడా కంపెనీలు ఏవైతున్నాయో, కొంత కంపెనీలు ఏవైతున్నాయో డైరెక్ట్గా దాదాపు 44 లక్షలు స్పాన్సర్షిప్ అనేది మీకు పెద్ద విషయం కాదు. దయచేసి మీరు ఆ దిశగా ఈ అబ్బాయి కనుక స్పాన్సర్ చేస్తే
ఖచ్చితంగా మీకు కూడా ఒక మంచి పేరు ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని చేరదీశారు, ఒక మంచి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు, దానికి ఆ సాధించడంలో మీరు కూడా ఉన్నారంటే ఘనత మీకు దక్కుతుంది. కాబట్టి ఈ అబ్బాయికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా నేనైతే కాలేజ్ టీవీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. చివరిగా నువ్వేం చెప్పదలుచుకున్నావు ఒకసేపు? సార్, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎవరైతే ప్రజలు చూస్తున్నారో వాళ్ళకి తోచినంత నాకు హెల్ప్ కావాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి. అదే విధంగా నేను మెయిన్ ఏం చెప్పదలుచుకున్నానంటే, దీనికి ఎవరైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో, ఫార్మా ఇండస్ట్రీస్ ఉంటాయో, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ పెద్దవి ఉంటాయో, వాళ్ళు చాలా వరకు అయితే స్పాన్సర్షిప్ చేస్తూ ఉంటారు ప్రమోట్ చేయడానికి. ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళు ముందుకొచ్చి నాకు స్పాన్సర్షిప్ చేస్తే దాతలు, నేను వాళ్ళ పేరును కానీ మన స్టేట్ పేరుని, ఇండియా పేరుని ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను సార్. వన్స్ వాళ్ళు నన్ను నమ్మి ఒక్కసారి ముందుకు వస్తే చాలు. దీనికి కావాల్సిన ప్రతి ట్రైనింగ్ లో డిస్టింక్షన్ గ్రేడ్ తో ఉన్నాను. నేను చిన్నప్పటి నుంచి చాలా కసితో చేస్తున్నాను. ఒక్కసారి సపోర్ట్ చేసి తర్వాత వాళ్ళే ముందుకు వస్తారు, నిరూపించుకోవడానికి ఒక అవకాశం. దీంట్లో ఇంకోటి ఏముందంటే, మనకు తెలంగాణ ఫార్మేషన్ డే వస్తుంది. తెలంగాణ ఫార్మేషన్ డే కి ముందే ఈ ఎక్స్పిడిషన్ లో వెదర్ కరెక్ట్ ఉంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఫ్లాగ్ నేను ఎవరెస్ట్ పైన పెట్టాలనుకుంటున్నాను సార్. కోవిడ్ తర్వాత ఏదైతే నేను ఇప్పుడు వెళ్తున్న రూట్ ఉందో దానికి దాదాపు 44 లక్షలు అవుతుంది సార్. 2 రూట్స్ ఉంటాయి, ఒకటి నేపాల్, ఒకటి చైనా. నేపాల్ లో అయితే చాలా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది సార్, క్లైంబర్స్ టు క్లైంబర్స్. చైనా సైడ్ అయితే ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండదు. అండ్ ఇంకొకటి, కోవిడ్ తర్వాత ఆ రూట్ ఎవరు యూజ్ చేయలేరు ఇప్పటి వరకు. దానికని చెప్పి ఈ అమౌంట్ అనేది ఇంత అవుతుంది. సో దాతలు ఎవరైనా ఇది చూసి ముందుకు వస్తే వాళ్ళ పేరును నేను నిలబెట్టుకుంటున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మా తరపు నుంచి కూడా మాకు మంచి సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నువ్వు ఖచ్చితంగా పోయే విధంగా మేము ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ నీకు ఉంటుంది. సో దయచేసి ఈ అబ్బాయిని మనందరం కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంత చిన్న వయసులో ఆయన ఆల్రెడీ అన్నిటి కూడా ఫిట్ అయిపోయింది. కిలిమంజారో కూడా ఆల్రెడీ పూర్తి చేయడం జరిగింది. ఏదైతే మౌంట్ ఎవరెస్ట్ సంబంధించినటువంటి ఆ పర్వతారోహణ చేయడం గల ట్రైనింగ్స్ కానీ వివిధ రకాల కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసిండు. సో ఆ యొక్క ఎక్కడానికి చాలా ఫిట్గా ఉన్నాడు. సో ఈ క్రమంలో దయచేసి ప్రభుత్వం కూడా ఈ గతంలో పూర్ణకు కానీ లేదంటే ఆనంద్కి కానీ సహాయం చేసింది ప్రభుత్వమే. సో ఈ క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా మరి ఈ అబ్బాయినికి వారిని ప్రభుత్వమే డైరెక్ట్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సరే, దాతలు వస్తే మంచిదే. దాత లేకపోయినా ప్రభుత్వం ఆ దిశగా చొరవ తీసుకొని ఈ అబ్బాయిని కనుక ప్రవర్తన చేయగలిగితే జూన్ 2 నాడు ఖచ్చితంగా అక్కడ మన తెలంగాణ జెండా రెపరెపలాడేటువంటి అవకాశంగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దయచేసి ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా నువ్వు పోవాలి, ఖచ్చితంగా పోయే విధంగా మా లాంటి వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటాను.